హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు జరుగుతున్న ప్రతి ఆచారం చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చినవే. కానీ ఇవాళ వాటన్నిటి మధ్యలో నేను ఉండడం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఉదయం నుంచే ఇంట్లో ఒక ప్రత్యేకమైన సందడి మొదలయ్యింది. ఇంటి ముందు దొర్నపాకులు కట్టడం మొదలుపెట్టారు. ఆ పచ్చని ఆకులు చూస్తుంటే ఇంటి ముందు ఒక శుభ వాతావరణంతో నిండిపోయింది. తర్వాత అందరూ నన్ను కూర్చోబెట్టి అక్షంతలు వేయడం మొదలుపెట్టారు. ముందుగా ఇంట్లో ఉన్న మగవాళ్ళు వచ్చి నా తలపై అక్షంతలు వేస్తున్నప్పుడు ఆ క్షణం చాలా డిఫరెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత ఆడవాళ్ళు ఒక్కొక్కరిగా వచ్చి అక్షంతలు వేస్తుంటే అమ్మ ప్రేమ, అత్తల ఆప్యాయత, అక్క చెల్లెల అఫెక్షన్ అన్నీ ఒక్క క్షణంలో ఫీల్ అయ్యాయి. చిన్న చిన్నప్పటి నుంచి నన్ను అల్లరి చేస్తూ చూసిన వాళ్ళు ఇప్పుడు నన్ను ఆశీర్వదిస్తూ ఉండడం చూసి మనసులో ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది. ఆ అక్షంతల్లో వాళ్ళ ప్రేమ ఉంది. నా జీవితంపై వాళ్ళ ఆశలు ఉన్నాయి. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్న వాళ్ళ మనస్ఫూర్తి కోరిక ఉంది. వాళ్ళు అక్షంతలు వేస్తూ నవ్వుతుంటే నేను కూడా నవ్వుతున్నా. కానీ లోపల మాత్రం చాలా ఎమోషన్స్ అవుతున్నాయి. ప్రతి ఆశీర్వాదం నా హృదయానికి చాలా దగ్గరగా అక్కలు, అత్తలు, పిన్ని వాళ్ళు నవ్వుతూ అక్షింతలు వేస్తుంటే ఇంటి ముందు ఒక అందమైన ఎమోషన్‌తో నిండిపోయింది. ఆ క్షణంలో నాకు ఒక్కటే అనిపించింది. ఒక అమ్మాయి పెళ్లి అంటే కేవలం ఒక ఫంక్షనే కాదు. ఆమె మీద ఎన్నో ప్రేమలు, ఆశలు, ఆశీర్వాదాలు కలిసే రోజు. ప్రతి అక్షింతలో వాళ్ళ మనస్ఫూర్తి కోరిక కనిపించింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి, జీవితం అందంగా ఉండాలి అని ఆశీర్వాదం వినిపించింది. ఆడవాళ్ళ ఆశీర్వాదాల్లో ఒక ప్రత్యేకమైన వార్మ్త్ ఉంటుంది అంటారు. ఈరోజు అది నిజంగా నాకు ఫీల్ అయ్యింది. నా అక్క వచ్చి నా మీద అక్షంతలు వేసిన ఆ క్షణం మాత్రం నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. చిన్నప్పటి నుంచి నాతో ఎవ్రీ లిటిల్ థింగ్ షేర్ చేసుకున్న నా అక్క నాతో నవ్వినది, నన్ను అర్థం చేసుకున్నది నాకు సెకండ్ మదర్‌లా ఉన్నది. అలాంటి ఆమె ఈరోజు నా తలపై అక్షంతలు వేస్తుంటే ఆ ప్రేమను మాటల్లో తర్వాత మంగలి వాళ్ళు మైలపోలు రాయటానికి వచ్చినప్పుడు ఆ ఆచారానికి కూడా ఒక ప్రత్యేకమైన అందం ఉంది. చేతులకు, కాళ్ళకు మైలపోలు వేస్తుంటే ఆ క్షణం చాలా స్పెషల్‌గా అనిపించింది. మైలపోలు రంగు నెమ్మదిగా చేతుల మీద పడుతుంటే నాలో కూడా ఒక కొత్త ఫీలింగ్ మొదలైనట్టుగా అనిపించింది. ఆ డిజైన్స్ ఒక్కొక్కటి వేస్తుంటే నా జీవితంలో కొత్త చాప్టర్ కూడా అలా స్లోలీ స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపించింది. ఇంట్లో అందరూ నా చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ, నవ్వుతూ ఉండడం, మధ్య మధ్యలో నన్ను ఆట పట్టించడం, ఆ మొత్తం అట్మాస్ఫియర్ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. మైలపోలు కేవలం అలంకరణ కాదు అంటారు. ఒక జీవితంలో కొత్త ప్రారంభానికి గుర్తు అని పెద్దలు చెబుతారు. ఆ రంగు ఎంత గాఢంగా పడుతుందో అంత ప్రేమగా కొత్త జీవితం ఉండాలని కోరుకుంటారు. నా చేతుల మీద ఆ రంగు చూస్తుంటే నాలో ఎక్సైట్మెంట్ కూడా పెరిగింది. కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు నేను మా ఇంటి అమ్మాయి మాత్రమే. కానీ ఇప్పుడు ఇంకో కుటుంబానికి కోడలుగా ఓ కొత్త బాధ్యతతో ముందుకు వెళ్ళబోతున్నాను. మైలపోలు ఆరేంత వరకు అందరూ నా దగ్గరే కూర్చొని మాట్లాడిన మూమెంట్స్, అమ్మ ప్రేమగా చూసిన చూపు, అక్కలు చేసిన ఫన్ ఇవన్నీ నా జీవితంలో ఫరెవర్ గుర్తుండిపోతాయి. ఆ క్షణంలో నాకు ఒక్కటే ఆ తర్వాత నన్ను కూర్చోబెట్టి మా వాళ్ళందరూ కాయిన్స్‌తో దిష్టి తీస్తుంటే ఆ క్షణం చాలా ఎమోషనల్‌గా అనిపించింది. చిన్నప్పటి నుంచి అమ్మ ఎప్పుడు దిష్టి తగలకూడదు అని చూసుకునేది. కానీ ఈరోజు మాత్రం అందరూ కలిసి నా దిష్టి తీస్తుండడం చూసి నాపై వాళ్ళ ప్రేమ ఎంత ఉందో ఇంకా బాగా అర్థమైంది. ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి కాయిన్స్‌తో దిష్టి తీస్తుంటే వాళ్ళ మనసులో ఒక్కటే కోరిక కనిపించింది. నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని. ఆ చిన్న ఆచారంలో కూడా ఎంత కేర్, ఎంత ఎఫెక్షన్ దాగి ఉందో ఆ క్షణంలో ఫీల్ అయ్యాను. కొంతమంది నవ్వుతూ దిష్టి తీశారు. కొంతమంది సైలెంట్‌గా నన్ను చూస్తూ తీశారు. కానీ అందరి కళ్ళలోనూ ఒక ప్రేమ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో నాకు చిన్నప్పటి రోజులన్నీ గుర్తుకు వచ్చాయి. దిష్టి తీసిన తర్వాత మా వాళ్ళు నాకు మంగళ హారతి తీసిన ఆ క్షణం మాత్రం చాలా పవిత్రంగా అనిపించింది. అమ్మ, అత్తలు, అక్కలు కలిసి మంగళహారతి తీస్తుంటే ఆ పాటల్లో, ఆ నవ్వుల్లో, ఆ చూపులో ఎంతో ప్రేమ కనిపించింది. హారతి తీస్తూ వాళ్ళు నన్ను చూసిన చూపు ఇప్పటికీ నా మనసులో అలాగే నిలిచిపోయింది. వాళ్ళందరినీ అలా ఆనందంగా చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మంగళహారతి తర్వాత ఇంట్లో మళ్ళీ వడ్లు దంచడం స్టార్ట్ అయ్యింది.
అందరూ కలిసి నవ్వుతూ, మాట్లాడుకుంటూ వడ్లు దంచుతుంటే ఆ అట్మాస్ఫియర్ చాలా ట్రెడిషనల్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చింది. ఆ వడ్లు దంచుతుంటే మధ్య మధ్యలో జోక్స్ కూడా వేయడం జరిగింది. ఆ టైంలో నేనెలా ఫీల్ అయ్యానో ఈ వీడియోలో మీతో షేర్ చేయడం జరిగింది. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.